హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మే 3వ తేదీ అయితే ఈ నీట్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది కదా. ఆ ఎగ్జామ్ కి మనం తీసుకెళ్లాల్సిన హాల్ టికెట్ ని, అడ్మిట్ కార్డ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ దగ్గర మీ అప్లికేషన్ అయితే రెడీగా పెట్టుకోండి. అలాగే మీ పాస్వర్డ్ ను కూడా అయితే మీ దగ్గర ఉంచుకోండి అనమాట. తర్వాత గూగుల్లోకి అయితే వెళ్ళి నీట్ అడ్మిట్ కార్డ్ అని టైప్ చేశారంటే మనకు అక్కడ 2 లింక్ అయితే ఉంటుందన్నమాట. అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ యూజీ 2026 ఈజ్ లైవ్ అని, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ అని ఉంటుంది. అక్కడ అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ 2026 అని ఉన్న లింక్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అయితే అడుగుతుంది అనమాట. ఆ క్యాండిడేట్ లాగిన్ లో మీరు అప్లికేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ నంబర్ అయితే వచ్చి ఉంటుంది. ఆ అప్లికేషన్ నంబర్, నీట్ అప్లికేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది మీరే అప్లై చేస్తుంటే మీకైతే పాస్వర్డ్ తెలిసి ఉంటుంది. లేదంటే ఎవరు అప్లై చేస్తుంటే వాళ్ళని అయితే పాస్వర్డ్ అయితే అడగండి. తర్వాత పిన్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత లాగిన్ మీద మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అక్కడ వాళ్ళ రోల్ నెంబర్ మరియు అప్లికేషన్ నెంబర్ మరియు పేరు, డీటెయిల్స్, అలాగే వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ మరియు అక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. మరియు అప్లికేషన్ నెంబర్, వాళ్ళ సిగ్నేచర్ మరియు మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్, అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరియు టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరియు ఇతర ఎగ్జామినేషన్ సెంటర్ కి సంబంధించి అన్ని ఉంటాయన్నమాట. అలాగే క్యాండిడేట్ ఫోటో, సిగ్నేచర్ మరియు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే 4x6 ఆ సైజ్ లో మీరు మీ ఫోటోను ఒకటైతే ఎగ్జామ్ సెంటర్ కి అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ మరియు ఈ అడ్మిట్ కార్డ్ మరియు 4x6 ఫోటో ఒకటి మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మరియు మీ సిగ్నేచర్ మరియు మీ థంబ్ దీని మీద అడ్మిట్ కార్డు మీద అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీ దగ్గర ఉన్న అప్లై చేసినప్పుడు అప్లికేషన్ కూడా తీసుకొని అయితే వెళ్తే మీరు ఈ ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. అడ్మిట్ కార్డ్ పూర్తిగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా నేమ్ కానివ్వండి, లేకుంటే ఇతర ఫోటో మరియు సిగ్నేచర్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా వెంటనే మీ ఎగ్జామ్ సెంటర్ లో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకుని మీరు ఎగ్జామ్ సెంటర్ లోకి అయితే వెళ్ళి ఎగ్జామ్ బాగా రాయవలసిందిగా మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.